వెల్కమ్ టు టెక్ చైతు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే విశాఖపట్నం, భువనేశ్వర్, హౌరా నుండి బెంగుళూరుకి ఎందుకు డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది లేదు అని? నాకు చాలా సార్లు అనిపించింది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు బెంగుళూరుకి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా నుండి డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది లేదు. కానీ దాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇప్పటికీ ప్రపోజల్స్ కూడా ఏమీ లేవు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు చెన్నై, నెల్లూరు, ఒంగోలు ఇవి కూడా ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా కిందకే వస్తాయి. ఇప్పుడు చెన్నై నుండి అయితే డైరెక్ట్గా బెంగళూరుకి కనెక్టివిటీ అనేది ఉంది. కానీ నేను మాట్లాడేది ఇప్పుడు విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా ప్రాంతాలని ఈస్ట్ కోస్ట్ కింద కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కోల్కతా నుండి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వరకు డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది ఉంది. అదేవిధంగా ఇటు విజయవాడ నుండి నెల్లూరు మీదుగా చెన్నైకి కూడా డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది ఉంది. అంటే ఇక ఇంతకంటే షార్టెస్ట్ రూట్ అనేది పాసిబుల్ అవ్వదు. హౌరా నుండి భువనేశ్వర్, భువనేశ్వర్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు విజయవాడ, విజయవాడ టు నెల్లూరు, ఒంగోలు, చెన్నైకి ఇక ఇంతకంటే డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది పాసిబుల్ అవ్వదు. ఇంకా దాన్ని పాసిబుల్ చేయాలంటే ఇక అప్పుడు సీలో గుండా వేయాల్సి ఉంటుందేమో. సీలో గుండా వేసినప్పటికి కూడా ఈ రెండిటి యొక్క డిస్ డిస్టెన్స్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఇలా అంటే ఇక దీన్నే డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది అనుకోవచ్చు. అదే బెంగుళూరు విషయానికి వస్తే మనకి విజయవాడ వరకు అయితే డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది ఉంది. అంటే ఇటు హౌరా నుండి విజయవాడ వరకు. విజయవాడ తర్వాత నుండి డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది లేదు. విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా కాట్పాడి మీదుగా బెంగుళూరు వెళ్ళొచ్చు. మరో రూట్ ఏమో విజయవాడ నుండి గుంటూరు, నంద్యాల, అనంతపురం, ధర్మవరం మీదుగా వెళ్ళొచ్చు. ఈ 2 రూట్లు అనేవి డైరెక్ట్ రూట్లేమీ కాదు. ఎందుకంటే ఇవి ఇలా ఇటు నంద్యాల మీదుగా ఉన్న రూట్ ఏమో ఇలా వస్తుంది. ఇటు నెల్లూరు మీదుగా ఉన్న రూట్ ఏమో ఇలా కిందకెళ్ళి ఇటు నుంచి ఇలా వస్తుంది. సో డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు విజయవాడ నుండి ఇలా డైరెక్ట్‌గా రైల్వే లైన్ గనక ఉండుంటే దాన్ని డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అని పిలవచ్చు. కానీ మనకి అలాంటి లైన్ అనేది లేదు. విజయవాడ తర్వాత బెంగుళూరు వెళ్ళటానికి. విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలంటే ఆహ్, రేణిగుంట మీదుగా వెళ్ళాలి. లేదా ఇటు నంద్యాల, అనంతపురం మీదుగా వెళ్ళాల్సి ఉంది. సో ఇవేమో డైరెక్ట్‌గా లేకపోవటం వల్ల ఈ అంటే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇటు కింద నుండి వెళ్ళినా రేణిగుంట మీదుగా, అదేవిధంగా నంద్యాల మీదుగా వెళ్ళినా. సో దానివల్ల కొంత డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఇటు బెంగుళూరు, విజయవాడ మధ్య వయా నంద్యాల కానివ్వండి, వయా కాట్పాడి కానివ్వండి. అదే డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది ఉందనుకోండి, అప్పుడు ఇలా డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. దానివల్ల కొంతవరకు దూరం అనేది తగ్గుతుంది. మినిమమ్ 100 కిలోమీటర్స్ అయితే దూరం తగ్గుతుంది. విజయవాడ నుండి డైరెక్ట్‌గా బెంగుళూరుకి గనక రైల్ కనెక్టివిటీ ఉండి ఉంటే. కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా అదనంగా 100 కంటే ఎక్కువ కిలోమీటర్స్ ప్రయాణించాల్సి వస్తుంది. ఆ డైరెక్ట్ రైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి కూడా ఎటువంటి ప్రపోజల్స్ అయితే ఇప్పటివరకు లేవు. అంటే కొన్ని ఇండైరెక్ట్‌గా కనెక్టివిటీ కోసం ప్రపోజల్స్ ఉన్నాయి గానంటే ఇప్పుడు కడప, బెంగుళూరు రూట్ అయితే దాన్ని శాంక్షన్ చేశారు. దాని వర్క్స్ అయితే అంతగా జరగటం లేదు. అదేవిధంగా ఇటు గిద్దలూరు, బకారాపేట రైల్వే వాటి రెండిటిని కలుపుతూ కూడా ఒక రైల్వే లైన్ ప్రపోజల్ ఉంది. కానీ అది సర్వే దశలోనే దాన్ని పక్కన పెట్టేశారు. అంటే లాభదాయకం కాదనో అనుకుంటా. సో, అంటే ఇలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి కానీ, అంటే ఈ లైన్స్ అందుబాటులోకొస్తే ఇవి ఇంకో ఆల్టర్‌నేట్ రూట్ అవుతాయి కానీ, డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది అవ్వదు. ఒకవేళ మనం అవసరం లేదా విజయవాడ నుండి బెంగుళూరుకి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళినా పెద్ద ఇబ్బందేం లేదు. ఎక్కువ మంది ప్రయాణించరు ఈ ప్రాంతం నుండి ఇటు బెంగుళూరుకి అని అనుకుంటే అది పొరపాటు చేసినట్లే. ఎందుకంటే చాలామంది అంటే దేశంలో అన్ని ప్రాంతాల నుండి బెంగుళూరుకి ప్రయాణిస్తారు. ఆ విధంగానే ఇటు విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా ప్రాంతాల నుండి అటు ఇక అస్సాం ఆ ప్రాంతాల నుండి కూడా చాలా మంది బెంగుళూరుకి వస్తూనే ఉంటారు. మీరు బెంగుళూరు నుండి ఇటు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే బెంగుళూరు నుండి వెళ్ళే ఏ రైళ్ళైనా రద్దీగా ఉంటాయి. వేరే స్టేట్స్‌కి వెళ్ళే రైళ్ళు. మీరు ఒకవేళ భువనేశ్వర్, ఇటు కోల్కతా వైపు వెళ్ళే రైళ్ళని చూస్తే అవి ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు అని. అదేవిధంగా మనం బెంగుళూరు నుండి ఇటు మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళే కొండవీడు, శేషాద్రి, ప్రశాంతి రైళ్ళు కూడా బాగా రద్దీగానే నడుస్తూ ఉంటాయి. అంటే చాలామంది బెంగుళూరుకనేది ప్రయాణిస్తూనే ఉంటారు. రైల్లోనే కాదు రోడ్డు మార్గం ద్వారా కూడా ప్రయాణిస్తూనే ఉంటారు. సో, ఏదైతే అయింది రోడ్డు మార్గం కూడా చాలా సంవత్సరాల పాటు అందుబాటులో లేదు. బెంగుళూరుకి వెళ్ళటానికి విజయవాడ నుండి. అంటే ఇప్పుడు విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలనుకో ప్రెజెంట్ ఎటు వెళ్తున్నాయి? ఇటు తిరుపతి మీదుగా వెళ్తున్నాయి ప్రెజెంట్ బస్సులన్నీ. సో, ఇదే షార్టెస్ట్ రూట్ అండ్ బెటర్‌గా ఉన్న రూట్. అంటే బాగుంటుంది రోడ్డని. సో, ఇటే వెళ్తున్నాయి. లేకపోతే ఇక ఇలా వెళ్ళొచ్చు. కొన్ని రోడ్లు కనెక్ట్ చేస్తాయి బెంగుళూరుకి. కానీ అవన్నీ మధ్యలో కొంత మార్గం బాగోవు. కొన్ని 2 లేన్ రోడ్స్ ఇలా ఉంటాయి. సో, అందుకనే ఆ రోడ్‌లో అయితే ప్రిఫర్ చెయ్యరు. సో, ఇటు నెల్లూరు, తిరుపతి మీదుగానే వెళ్తారు బెంగుళూరుకి. సో, దానివల్ల రోడ్డు మార్గం కూడా షార్ట్ కట్ అని అయితే కాదు. అది కూడా కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళినట్టే.
కానీ ప్రెజెంట్ గవర్నమెంట్ విజయవాడ, బెంగుళూరుని కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మిస్తుంది. అంటే ఇది గ్రీన్‌ఫీల్డ్ కమ్ బ్రౌన్‌ఫీల్డ్ రోడ్డు. విజయవాడ ఇక్కడ మేదరమెట్లకు దగ్గరలో ఉన్న ఊరు వరకి బ్రౌన్‌ఫీల్డ్ రోడ్డు. అంటే ఆల్రెడీ ఉన్న నేషనల్ హైవే 16ని ఉపయోగిస్తారు. ఇక్కడ నుండి మొదలై మేదరమెట్ల దగ్గర నుండి కొడికొండ అని ఉంటుంది. ఇది నేషనల్ హైవే 44కి దగ్గరలో ఉంటుంది. కోడూరు, కొడికొండ. ఇది హైదరాబాద్, బెంగుళూరుని కలిపే నేషనల్ హైవే 44 రోడ్డు. సో, అక్కడ కలుస్తుంది. ఈ కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు. ఇంక ఇక్కడ నుంచి నేషనల్ హైవే 44 ఉంది బెంగుళూరుకి వెళ్ళటానికి. అంటే ఇప్పుడు కొత్త రోడ్‌ని ఈ మేదరమెట్ల నుండి ఈ కోడూరు కొడికొండ వరకి నిర్మిస్తున్నారు. కంప్లీట్‌గా కొత్త రోడ్డేస్తున్నారు. ఇది ఈ రోడ్ ఇటు పొద్దుటూరు, ఈ పులివెందల, కనిగిరి మీదుగా వెళ్తుంది. దీని నిర్మాణం అనేది ప్రెజెంట్ జరుగుతూ ఉంది. ఇంకో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్ నిర్మాణం కూడా. సో, ఈ రోడ్డు పొడవు వచ్చేసి అంటే ఈ రోడ్ అందుబాటులోకి వస్తే అప్పుడు విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళటానికి డిస్టెన్స్ అనేది 624 కిలోమీటర్స్ అవుతుంది అప్రాక్సిమేట్‌గా. సో, దీంట్లో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పొడవు వచ్చేసి 332 కిలోమీటర్స్. సో, ఇప్పుడు ఈ రోడ్ ఏస్తున్నారు గదా! సో, దానివల్ల ఆహ్, రోడ్డు మార్గం గుండా అయితే విజయవాడ, బెంగుళూరు మధ్య దూరం అనేది చాలా వరకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ అవుతుంది కాబట్టి. సో, నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ రోడ్డు మార్గం వేస్తున్నారు. దీనికోసం భూసేకరణ అనేది చేస్తున్నారు. ఎటు భూసేకరణ చేస్తున్నారు గదా! ఒకేసారి రైల్వే లైన్‌కి కూడా ఆ భూసేకరణ చేసేసి ఈ రోడ్డు మార్గానికి ప్యారలల్‌గా లేదా ఆ మధ్యలో ఉండే డివైడర్ ప్లేస్‌లో రైలు మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుంది గదా! అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి రెండిటికి కలిపి భూసేకరణ చేస్తే అప్పుడు ఈజీగా అయిపోతుంది. అంటే సెపరేట్‌గా రోడ్ మార్గానికి, రైలు మార్గానికి విడివిడిగా చేయటం వల్ల చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చవుతుంది. చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే ఒకేసారి సేకరించేటప్పుడే ఎక్కువ సేకరిస్తే భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది గదా! సో, అది నేను అనుకున్న ఈ కొత్తగా ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ నిర్మిస్తున్నారు గదా! సో, ఈ రోడ్డు కోసం సేకరించే భూమిలో ఇంకా ఎక్కువ సేకరించి అక్కడ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తే అంటే ఈ విధంగా అంటే ఇలా రోడ్డు మార్గము ఇది. ఈ మధ్యలో డివైడర్ ప్లేస్‌లో ఇలా రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది గదా! అప్పుడు ఒకేసారి ఆహ్, ప్రజలకి రోడ్డు మార్గము, రైలు మార్గము 2 అందుబాటులోకొస్తాయి. అప్పుడు విజయవాడ నుండి ఇటు బెంగుళూరు వెళ్ళటానికి దూరం అనేది తగ్గుతుంది. విజయవాడ, విశాఖపట్నం, హౌరా, ఈ భువనేశ్వర్ అన్ని ప్రాంతాలకి తగ్గుతుంది బెంగుళూరు వెళ్ళటానికి దూరం అనేది. సో, భూసేకరణ కూడా ఒకేసారి చేసేస్తే ఖర్చు కూడా కలిసొస్తుంది. సో, ఇలా నిర్మించవచ్చు గదా! అని అనుకుంటున్నాను. నిర్మిస్తే బాగుండేది కదా! కానీ అలా నిర్మించడం లేదు. ఆల్రెడీ ఈ రోడ్డు మార్గం నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇంకా ఇలా నిర్మించడానికి పాసిబిలిటీ లేదు. కానీ అలా చేసి ఉంటే బాగుండేది కదా! నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అలా చేస్తే బాగుంటదంటారా? లేదా అనవసరం ఈ రైలు మార్గము విజయవాడ నుండి బెంగుళూరుకి డైరెక్ట్‌గా షార్ట్‌కట్ రైలు మార్గం అని మీరు అనుకుంటున్నారా? కానీ ఇలాంటి మార్గాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇండియాలో అయితే లేవనుకుంటా. ఒకేసారి రోడ్డు మరియు రైలు కనెక్టివిటీని పక్కపక్కనే నిర్మించడము. అంటే సెపరేట్‌గా నిర్మిస్తే అవి ఏదో యాక్సిడెంటల్‌గా పక్కపక్కన రావటం కాకుండా ఇలా ఒకేసారి ఇలా నిర్మించటము, ఒకేసారి భూసేకరణ చేసి చేయటం వాళ్ళ ఇండియాలో ఎక్కడ లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. కానీ ఫారిన్‌లో అయితే చాలా చోట్ల ఉన్నాయి. సో, ఇండియాలో కూడా ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. భవిష్యత్ అవసరాలకి చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఈ విజయవాడ, బెంగుళూరు మధ్య కాదు వేరే ప్రాంతాల మధ్య కూడా ఇలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.